కరెన్సీ బిట్కాయిన్ పేరిట జరుగుతున్న మోసాల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి కింగ్ పిన్ వరాల లోకేశ్వరరావును అరెస్టు చేశారు పోలీసులు. యూబిట్ తరహాలో మెటా ఫండ్ పేరిట ఓ నకిలీ యాప్ సృష్టించి భారీ కుంభకోణానికి తెరలేపాడు నిందితుడు. అతడి నుంచి ఆస్తుల పత్రాలు, 30 తులాల బంగారం, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, BMW కారు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్కు చెందిన తులసి ప్రకాష్తో పాటు బోర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్, మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్తో కలిసి మెటా ఫండ్ బిట్కాయిన్ పేరిట మోసాలకు తెరలేపారు. యూబిట్ తరహాలో మెటా ఫండ్ పేరిట ఓ నకిలీ యాప్ సృష్టించి వసూళ్లకు పాల్పడ్డారు. 90,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలలో 3 డబ్బు వస్తుందని నమ్మించారు. 450 మంది బాధితుల నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే దాసరి రాజు, దాసరి రమేష్, కట్ల సతీష్, బోర శ్రీధర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లేటెస్ట్ గా కింగ్ పిన్ లోకేశ్వర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అన్ని కేసెస్లో మెయిన్ అక్యూజ్డ్ వరల లోకేశ్వరరావు, హూ మాస్టర్ మైండెడ్ అండ్ ప్లాన్డ్ ఆల్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అతనికి ఈ రోజు మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. సో బేసిక్ డీటెయిల్స్ ఏంటి అంటే, అక్యూజ్డ్ హూ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్, అతనికి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎక్స్పర్టీజ్ ఉంది. అండ్ లాస్ట్ 6-7 years నుంచి ఇతను క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఉన్నారు ఇన్వాల్వ్డ్. తులసి ప్రకాష్, అతనికి బూర శ్రీధర్, దసరి రాజు, దసరి రమేష్ అండ్ కట్ల సతీష్, ఈ అందరితో పరిచయం చేయించారు. ఆల్ దిస్ 4 people హ్యావ్ బీన్ ప్రీవియస్లీ అరెస్టెడ్ ఆల్సో. కలిసిన తర్వాత వాళ్ళకి ప్లానింగ్ ఏం జరిగింది అంటే, దే విల్ క్రియేట్ దిస్ ఫేక్ యాప్. మార్కెట్లో దే విల్ కన్వే దట్ ఇది క్రిప్టో కరెన్సీ నిజం ఇన్వెస్ట్మెంట్, ఇది రియల్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ డే 1% ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 1% రిటర్న్ అంటే 30% పర్ మంత్. ఇది చూస్తే 360% పర్ ఇయర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేశారు. అండ్ 90,000 ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ ఇన్వెస్ట్ చేస్తే 90,000 ఇస్ 1,000 USDT. వాళ్ళకి మెటా యాప్లో సేమ్ USDT ప్రపోర్షనేట్లో 1000 కాయిన్స్ ఇస్తారు. బట్ అది యాప్లో ఇస్తారు ఫేక్ కాయిన్స్. అది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ఫేక్ యాప్. దీని తర్వాత చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ ద విక్టిమ్ ఇన్ దిస్ కేస్. అండ్ అప్రాక్సిమేట్లీ అవర్ ఎస్టిమేట్ ఇది 450 వరకు విక్టిమ్స్ ఉంటారు దీంట్లో. అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ క్యాన్ బి బిట్వీన్ 25 crore to 30 crore. దిస్ ఇస్ కరీంనగర్ డేటా. ప్రీవియస్ 2 cases లో త్రూ కట్ల సతీష్ వీ హ్యావ్ సీజ్డ్ 30 tolas gold also, which he purchased from Dubai. And he has put it in mortgage in one bank. Through that we have seized this. Then mobile phones, inka konni land documents kuda seize ayindi, adi kuda verify mem chestunnamo. Through main accused, one BMW car which he has purchased from proceeds of crime, plus oka mobile phone ippudu seize ayindi.